తెలుసు కదా, నేను వచ్చే వరకు పూచి జాగ్రత్త. హలో, నేను స్టార్ట్ అయ్యా, నువ్వు బయలుదేరావా? హలో, నాకు వినపట్లేదు, నేను డ్రైవింగ్లో ఉన్నా. ఇక్కడ బాగా వర్షం పడుతుంది, వినిపించట్లేదు అసలు. అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తా. హలో, నేను మళ్ళీ కాల్ చేస్తాను నాకు. ఇంత వర్షం పడుతుంది ఏంటి? వెళ్ళాక కాల్ చెయ్యే. ఇదిగో నీ పెందు టికెట్. టికెట్ చూసిన కోసం సాల్ గానే టికెట్ చెప్పమ్మా. వైజాగ్ టికెట్ ఇవ్వండి అన్న. వైజాగ్ 500 నోటికి బస్సులో సిల్లర్ దొరకదు, బస్ స్టాండ్లోనే ఎత్తుక్కోవాలి. వెనక అట్లా ఆటోగ్రాఫ్ పెడతాను, దిగినప్పుడు చూపించే. దూదుకొండలో ఎక్కావా? ఈరోజు తగరపోసి వస్తున్నా, నాకు కావాలా? హలో మురళి, ఏమైపోయి నువ్వు? ఫోన్ ఆన్సర్ చేయవేంటి? అసలు ఎక్కడున్నావు? వైజాగ్ వచ్చావా లేదా? ఏంటేం మాట్లాడా? నేను లేడీస్ టాయిలెట్ లో ఉన్నాను. వస్తున్నావా? కట్ చేయకు, లైన్లో ఉండు. నేను బయటకు వస్తున్నా. ఎల్లో కలర్ చూడదా వేసుకున్నా. చెప్పేది మీకే అర్థమవుతుందమ్మా మీకు? వస్తున్నావా? మురళి, నువ్వు ఫోన్ తీయకపోతే చాలా భయం వేసింది. దాహం వేస్తుంది. బస్సు ఇంటికి పంపిస్తాను. ఆడ నువ్వు కలిపేసి వెళ్ళిపోండి. ఏమయ్యా 2 వాటర్ బాటిల్ లేవు? ఇదిగో 40 రూపాయలు. కూలింగ్ లేవా? ఒక్క నిమిషం. త్వరగా ఇవ్వు. ఇదిగో. ఎంతకంటే చల్లగా లేవా? లేవు, రాత్రంతా కరెంట్ లేదు. మరి లేనప్పుడు అమ్మడం ఎందుకురా? ఇదిగో, కొంటే కొను లేకపోతే లేదు. రాగి అంటే మర్యాద ఉండదు. మర్యాద 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 రౌడీవే, కొడతావా? కొడతావేంట్రా? పిచ్చి ముసలాయాలు ఈడ
ఆర్కే ఏటి గొడవ? అవి ఏం లేదు సార్, ఏం లేదు. పోనీ ఏంటార్కే ఇది? వాడికంటే నువ్వే ఎక్కువ బాటిల్ పగలగొట్టావు. కొడితే బుర్ర బొక్కడిపోతే కొట్టేట్టుకున్నాడువి కూలింగ్ పెట్టాలని తెలియదా? ఏంటి రాజు గారు ఎలా ఉన్నారు? ఓ ఆర్కే, ఏంటి ఇలాగొచ్చావు? మనం లేకుండా జాతర ఏంటి రాజు గారు? పొద్దున సోడా కొట్టుకాడు ఎవరికో గ్యాంగ్ లీడర్ సినిమా చూపించావుంటగా, ఊరంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అవును, ఆ సింహాచలం గడి బాకీ తీర్చేరా బాబు, ఆడసలే మంచోడు కాదు. జాబ్ రాగానే ఇచ్చేస్తానండి. జాగ్రత్త రోయ్, ప్రతి గొడవలోనూ తలెట్టేయక. ఈసారి కూడా లాగేసి మొత్తం బాగా ఇంకేటుంది రేయడానికి. ఏమన్నా కొట్టవేట్రా? ఏడు కొట్టేది మొత్తం కొరికాడు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉండు, తిరిగే మాకు ఉండనియా ఉండు. ఎంతో కందులు ఇటీ అని అది అని మెగస్టార్ మీద నాకు 20. జాగ్రత్త కాదు, నువ్వు ఇచ్చింది 50 అని అయితే నా మెగస్టార్ మీద ఈసారి వచ్చింది 20. ఈసారి నాగార్జున మీద 20. అన్న పోలీసు వాళ్ళు పోలీసులు దొరికితే రేపెడతారు అన్న, వదిలేను. ఏంటార్కే నువ్వేంటి ఇక్కడ? గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు సార్. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. రే ఆర్కే, ఇక్కడికి ఎప్పుడు వచ్చా? ఆ ముద్దున తినేటరా? రాత్రి జాతరలో ఫుల్ పటాసా? నీ పైనే బాగుందిరా. ఆడిందే ఆట, పాడిందే పాట. 2000 ఉన్నాయి బాబాయ్. లేవురా. పోనీబాయి లేవురా బాబు. ఉన్నాయని రాత్రి 3 ముక్కలు అట్లా పోగొట్టేశానుగా. ఒరే గోవిందు, 146 బయట కనీసము 500 ఉంటే ఆ కార్డు ఉంటే ఈయన ఏంటి? సాయంత్రానికి ఏమైనా చేతికో తిత్తానులే. పోనీ సిగరెట్ అన్న ఉందా? పొద్దున ఇటు వచ్చాడేటి? ఎప్పుడో తాగు. ఏరా వచ్చావా? నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు? మీ అమ్మ ఎన్నిసార్లు కబరెట్టిందో పాపం. నిన్నెవరితోనూ గొడవ పెట్టేసుకున్నావంట. ఇలా బాధ్యత లేకుంటే ఏంటబ్బాయ్? ఆ పిల్లకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. నువ్వు ఈ గొడవలు అప్పులు అని తిరుగుతూ ఉండు, దాన్ని ఎవడికో ఒకడికిచ్చి కట్టబెట్టేస్తారు. అయినా నీ వానాకాలం చదువుకి ఉద్యోగం ఏమి రాదు, కానీ బ్యాగ్ ఏదో పని చేసుకో అబ్బాయి. ఏటి వింటున్నావా? పని లేదు పాటలేదు, ఊరికే ఊరి మీద పడి తిరగడం. ఏంటా నాకు ఇది పొద్దున్నే? అసలు ఈవిడ ఎక్కడ దొరుకుతున్నాడు నీకు? మా అమ్మరా. రాత్రి ఏమైనా గెలిచావా? 500 వచ్చాయి. 500నా? మరి మనం పెట్టింది అంత ఏంటి? సరే ఏంటి? రాత్రే మందేశాక. నేను వస్తా. నాకు అవును, నిన్న వెళ్ళిన ఇంటర్వ్యూ అయింది. జాబ్ వచ్చింది.
కానీ చేయనని చెప్పేశా. అదేంటి? 20,000కి ఎవరు చేస్తారా? నెలంతా గొడ్డు చాకరీ. మంచి జీతమే కదరా. నడ్డిరిగల పెయింట్ వేసినా నాకు కూడా రాదంతా. 2 రోజులు పని చేస్తే నెలకి 1,00,000 వచ్చే పని ఉంటుంది తెలుసా? లచ్చ ఏంటది? చైన్ స్నాచ్. అలాంటి పనులు మనం చేయలేం కదరా. డబ్బులు వస్తాయంటే ఎలాంటి పనులైనా చేస్తాను నేను. ఓకే సిగరెట్. నువ్వు ముందు పడికెళ్ళరా. ఇదేటమ్మా ఇది మాకు రోజును దిగి అతని సంగతి ఏంటో చూడండి. బండెక్కు. నేను రాను. నీ చావేదో నువ్వు చావు. ఏంటిదంత కోపమే? ఫోన్ చేస్తే తీయవేంటి? జాబ్ ఇస్తే చేయనని వచ్చేసావంటగా. నాతో ఏం పని నీకు? సర్లే, ఓ 500 ఉంటే ఇవ్వు. పెట్రోల్ కొట్టించాలి. లేవు నా దగ్గర. కాలేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా తయారైవ చూడు.